హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. దయచేసి మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఈ విషయం చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరో వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. నా హంబుల్ రిక్వెస్ట్ అంటే ఇటు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ మీరెవరు దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ ఎవ్వరూ కూడా ఆఫ్ చేయకుండా మీరు చక్కగా మీరు చదువుకోండి, ప్రాక్టీస్ మీరు చేసుకోండి. లేదు యూట్యూబ్కి దూరంగా ఉండాలి, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి అనుకుంటే మీరు దూరంగా ఉండి చదువుకోండి. అర్థమైందా? సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే కోర్టుకి వెళ్ళారు, సమస్య ఉన్నవాళ్ళు మాత్రమే చూస్తారు. సమస్య లేని వాళ్ళు మీరు చూడవసరంలా, తెలుసుకోవసరం లేదు. ఫస్ట్ ఇది నా రిక్వెస్ట్, నేను చెప్పే విషయం. ఇక్కడ కొంత ఒక విషయం అయితే కనుక వచ్చిందండి, అదే అడుగుతున్నారు అందరూ నాకు ఫోన్ చేసి. ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ చేయకండి, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి చాలు. అదేనా? దయచేసి నేను ఆ గ్రూప్ వాళ్ళకి వాళ్ళని కూడా చదివించాలా, వాళ్ళని కూడా ప్రాక్టీస్ చేయించాలిగా. ఈ రత్నం సార్ నమ్ముకున్నటువంటి వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి ప్రతి విషయం మీద ప్రాక్టీస్ పెడతానే ఉన్నా, ప్రతి టాపిక్ మీద పెడతానే ఉన్నా. మీరు అది అర్థం చేసుకోవాలండి. చాలామంది కూడా నేను మీ గురించి అన్ని విషయాలు ఫేకా అవునా కాదా, గ్రూపుల్లో వాయిస్ మెసేజ్లు వచ్చినాయి అవి రెండు. అలాగే ఇక్కడ గ్రూపుల్లో రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరూ నిజంగా చదువుకున్న వాళ్ళు అయితే, చదువుకున్న వాళ్ళు అయితే నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని మీకు మైండ్ కలుగుద్ది. అదేనా? ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టులో టెట్టో డిఎస్సికి సంబంధించిన కేసు అప్డేటు నిన్న జరిగిన హీరింగ్, ఈ కేసుకి 28వ నంబర్ ఇచ్చారు. 28 గుర్తెట్టుకోండి. అయితే నిన్న 25వ నంబర్ కేసు వరకు వచ్చి సమయం అయిపోవడంతో హీరింగ్కి రాలేదు. అయితే ఈరోజు జడ్జి గారు మన కేసు కంటే ముందున్న ఎమర్జెన్సీ కేసు మరియు మిస్ లీనియన్స్ కేసులు పరిగణలోనికి తీసుకున్నారంట. కాబట్టి టెట్టో డిఎస్సి కేసు సోమ, మంగళ, బుధవారం ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బెంచ్ మీదకి వస్తున్నట్లు చెప్పడం జరిగిందంట. ఏమండి, ఇది ఎవరు రాసి పెట్టారో నాకు తెలియదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాల యూట్యూబుల్లో వాటిల్లో ఇది హల్చల్ జరుగుతుంది. గుర్తెట్టుకోండి, యూట్యూబ్లో హల్చల్ జరుగుతుంది. అలాగే మీకు చాలామంది వాళ్ళ యూట్యూబ్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ పెడుతున్నారు. నిన్న 25 వచ్చి ఈరోజు 27 దాకా వచ్చి ఆగిపోద్దా? ఒకటి. రెండోది, ఒకవేళ ఇదే నిజమైతే ఎప్పటికీ కనీసం మనకి ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి లేదు. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు ఆ టీవీ ఛానల్స్ ఏది కవర్ చేయలేదు కదా అని. ఇంతవరకు కవర్ చేయలేదు. కనీసం తెలుగువారి కేసు, టెట్టో డిఎస్సి అభ్యర్థుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. అక్కడ జరిగినటువంటి మనకి 4th పిల్లర్గా ఉన్నటువంటి ఈ మీడియా ద్వారాగానైనా ఏదో ఒక ఛానల్లోనైనా కనీసం ఇప్పటివరకు రాలేదంటారా? ఒకసారి మీకు టీవీ9 లేదంటే ఆర్టీవీనో రకరకాల మనకి పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, అందులో అయినా వచ్చిందా? రాలా. కేవలం వాట్సాప్లోనే వచ్చింది. ఇది ఒకటే వచ్చింది. ఇది ఒకటే ఎందుకు వస్తుందండి? నాకు అర్థం కావట్లేదు. అదేనా? అసలు ఏం జరిగిందో ప్రత్యక్షంగా అభ్యర్థులు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేదు అక్కడ చూసినటువంటి వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో ఇది వచ్చింది కాబట్టి అందరూ వైరల్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ దీని గురించి కూడా ఆరా తీసి నాకు తెలిసినటువంటి న్యాయ వ్యవస్థలో కూడా ఉన్నటువంటి వారిని అడిగితే దీని గురించి ఇంతవరకు ఎక్కడ రాలేదు అని. ఒకవేళ ఈవినింగ్ వరకు ఏదైనా అప్డేట్ రావచ్చు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు అనవసరంగా ఎవరో మీరు బుర్రలు అయితే కనుక మీరు పాడు చేసుకోకండి. కొంతమంది డైవర్ట్ చేయడానికి రకరకాలుగా వాళ్ళు శత విధాలుగా అభ్యర్థులను డైవర్ట్ చేయడానికి చేస్తూ ఉన్నటువంటి కొన్ని పన్నాగాలు. ఒకవేళ ఇదే చెప్పొచ్చుగా. ఇది డైరెక్ట్గాను ఒక లేదనుకోండి
చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. మీకు ఇన్ని సమాధానం ఉన్నాయి, నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచన చెయ్యండి దయచేసి. సో నేను వాస్తవంగా అయితే కనుక వాళ్ళని అడిగితే ఇంతవరకు రాలేదండి, కానీ గ్రూపుల్లో అయితే కనుక రకరకాల హల్చల్ జరుగుతుంది. నేను ఒకటే, అటు వేసినటువంటి వారి నుండి కానీ, గుర్తుపెట్టుకోండి, కేసు వేసినటువంటి వారి నుండి కానీ, లేదు లాయర్ దగ్గర నుంచి కానీ, లేదు కోర్టు నుంచి కానీ వస్తే ఈ మూడు ప్రధాన, లేదు ప్రభుత్వమే చెప్పాలి. మీకు అర్థమైందా? ప్రభుత్వమే చెప్పాలి. సో ఇది కొంతమంది చేస్తున్నటువంటిది. డైరెక్ట్గా దయచేసి ఎవ్వరూ కూడా మీరు ఆ కలత అయితే చెందకండి, ధైర్యంగా ఉండండి, కొద్దిగా నిబ్బరంగా ఉండండి. సో ఈలోపు ప్రభుత్వం కూడా తమ ఆలోచనను ఆల్రెడీ ప్రభుత్వం అయితే కనుక నిన్న నారా లోకేష్ గారు చెప్పారు కదా అని. సో నారా లోకేష్ గారు చెప్పలేదని, ముఖ్యమంత్రి గారు చెప్పలేదని నేనేం చెప్పట్లేదు. వారు చెప్పారు మేము ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో జరపాలి అని. వాళ్ళు అదే భీష్మించి కూర్చున్నారు, వాళ్ళు అదే చెప్పారు. సో వాళ్ళేం తప్పనట్లే. వాళ్ళు ఏమన్నా నారా లోకేష్ గారికి నాకు తెలిసినంత వరకు, సో నారా లోకేష్ గారండి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ డిఎస్సి టెట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచిస్తుంటే కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు కానీ ఇవి కానీ చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది, అంత దౌర్భాగ్యం అనమాట. అర్థమైనా? ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి రకరకాలుగా 2 పడవల మీద అడిగేస్తారు. 2 పడవల మీద అడుగు, అటు ఎటు దొరికితే అటు దూరిపోతూ ఉంటారు. అదేనా? ఇక నారా లోకేష్ గారు అభ్యర్థుల పట్ల మంచి వైఖరి కలిగి ఉండాలి. సో ఆయన్ని డైవర్ట్ చేస్తున్నారు కొంతమంది. సో నారా లోకేష్ గారిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, డిఎస్సి ఇచ్చేయండి, డిఎస్సి పెట్టేయండి అని. మీకు ఇంకొక విషయం కూడా చెప్పానండి, సీరియస్ యాస్పిరెంట్స్ అభ్యర్థులు చాలామంది అయితే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఏమైనా నేను ముందే చెప్తున్నా, చదువుకోండి. సో కేసు తాలూకు సంబంధించి అయితే కనుక ఈవినింగ్ లోపు ఏదైనా రావచ్చు. అదేనా? సో ఇప్పుడే మరి నిన్న 28 వరకని, సో 28 కేసు నెంబర్ వచ్చినాయి, 25 ఆగిపోయి ఇవాళ మనదాకే ఆగిపోయిందంటే సో అప్పుడు కేసు అంతా కూడా ఎలా ఉంది? అది మీ ఊహకి, మీ విజ్ఞతకి అది నేనే వదిలేస్తాను. అది మీ ఆలోచనకి. మీరు కావాలంటే మీరు దేశంలో ఉన్న ఏ లాయర్ని, ఏ అడ్వకేట్నైనా మీరు అడగండి, ఈ కేసుకు సంబంధించి అంత దగ్గరికి వచ్చి అయ్యండి. అది కూడా మార్నింగ్ అవర్స్, లంచ్ కూడా అవ్వలేదు, అవునా కదా? లంచ్ మోషన్ కూడా కాదు, అవునా కదా? సో అంతేగాని ఇంకా అంతా అయిపోయింది, ఇంకేమైపోయింది అని. సో మీరు నిర్ణయాలు తీసేసుకోండి. అక్కడ జడ్జి గారి దగ్గర నుంచి రాకముందే ఏళ్ళకేళ్ళ వాయిదాలు వేసేస్తున్నట్టుగా కనబడుతుంది. అదేందా? సో కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏది కూడా అక్కడ మనకి వచ్చినటువంటి విషయాల గురించి ఆలోచించాలి. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. అదేనా? ప్రతి ఒక్కరు. సో మీరు ధైర్యంగా ఉంటారని నేను చెప్తున్నా, అంతవరకేనండి. ఏమన్నా నా దాకా అయితే పూర్తిగా అది రాలా, వాట్సాప్లో అది వచ్చింది కాబట్టి ఆ మెసేజ్ గురించి నేను మీకు పెట్టాను. సో కేసు తాలూకు వస్తే నేనే మీకు చక్కగా లైవ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి